వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక స్టిల్ ఈ 3 రోజుల వరకు ఈ వీక్లో ఎవరు ఓటింగ్ అనాలిసిస్లో టాప్ ఉన్నారు, ఎవరు ఓటింగ్ అనాలిసిస్లో పర్ఫెక్ట్గా లేరు అని చెప్పి ఈ వీడియో డీటెయిల్గా చెప్తాను మావా. ఎస్పెషల్లీ తనుజ గారి గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోవాలి. దాని తర్వాత కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. దీని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ట్రోఫీ ఎక్కడ కొట్టుకుపోతాడరా అని చెప్పి ఒక పర్సన్ ఉన్నాడనమాట, ఆయన గురించి మాట్లాడు కూడా, ఆయనే ఇమాన్యుయల్. సో ఈ వీక్ ఒక ముగ్గురికి తోపు వీక్లా క్రియేట్ చేయబోతుంది. ఈ తోపు వీక్లో ఎవరు తోపు అవబోతున్నారంటని చెప్పి వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈ ఓటింగ్ అనాలిసిస్తో పాటుగా. అండ్ ఎవరు వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎవరు ఈ వీక్లో వీళ్ళకి క్రిటికల్ రా బాబు, వీళ్ళకి ఇక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ అయితే కనుక ఇక ఈ వీక్తో అయిపోతుంది, ఏవి అయితే ప్రిపేర్ చేస్తున్నా వీళ్ళకైతే కనుక ఎగ్జిట్కి టికెట్స్ బుక్ అయిపోయాయి అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా డీటెయిల్గా చెప్తాను మామ. అండ్ మెయిన్ మన తరపు నుంచి ఎప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్తున్నాను, తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయాల్సిన వీడియో. సో మస్ట్ అండ్ షుడ్గా లైక్ చేయండి మామ, కామెంట్ మాత్రం పెట్టండి. మీ ఓటు ఎవరికో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇక ఈ వీక్ ఒక్కటే క్యాప్టెన్ అవ్వడానికి ఛాన్స్ ఉన్న వీక్ ఇదే లాస్ట్ వీక్, నెక్స్ట్ వీక్ నుంచి క్యాప్టెన్ అవ్వడానికి లేదు అంటే అక్కడ నుంచి మ్యాక్సిమం ఓటింగ్ అనాలిసిస్ ఉండదు కాబట్టి వేరే రకంగా ఏముండదు ఇక. సో ఈ వీక్ లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే కనుక మీ ఓటు వేసుకుంటా వెళ్ళిపోండి, ఎక్కడ తగ్గొద్దు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఎస్పెషల్లీ, దాని తర్వాత తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఓట్స్ ఖచ్చితంగా వేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. తనుజ గారికి అయితే చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు ఆవిడైతే కనుక. ఓటింగ్స్ ఆవిడకి ఎక్కువ పడితేనే ఆవిడ కళ్యాణ్ కన్నా ఫ్లిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో కళ్యాణ్ అయితే కనుక తన గేమ్ మాస్ గేమ్ అయితే కనుక మోడ్ ఆన్ అయిపోయింది, తన గేమ్ ఎంటర్టైన్ పరంగా దాంతో చాలా మంచిగా ఆడుతున్నాడు. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టు మామ, అక్క కొట్టక్క ప్లీజ్, రిక్వెస్ట్ అమ్మా, రిక్వెస్ట్గా అడుగుతున్నాను కొట్టండి. సో ఓకే, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఇక మెయిన్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కళ్యాణ్ తనుజ గురించి ఇద్దరు గురించి మాట్లాడాక రిమైనింగ్ ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఫస్ట్ నామినేషన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి చెప్దాము. సో ఈ వీక్ నామినేషన్స్ అయితే కనుక వితౌట్ రీతు చౌదరి కాకుండా రిమైనింగ్ అన్న ఉన్నారు. సో ఆర్డరింగ్ పరంగా చెప్పేద్దాం. కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, దాని తర్వాత ఇమాన్యుయల్ తర్వాత మ్యాక్సిమం అటు ఇటుగా ఆడుతుంది కొంచెం భరణి అన్న, దాని తర్వాత డీమాన్ మంచిగా ఆడుతున్నాడు, డీమాను, భరణి అన్న తర్వాత ఎవరికి ఇద్దాం అంటే సుమన్ అన్నకి ఇద్దాం. సో భరణి అన్న, సుమన్ అన్న, డీమాను, సంజన, దివ్య వీళ్ళైతే కనుక పొజిషన్స్లో యాజ్ ఈజ్గా ఉన్నారు. కళ్యాణ్ అయితే కనుక ఏ గేమ్ అయితే కనుక నిన్న మంచిగా ఆడి తన సత్తాని తను నిరూపించుకున్నాడు, ఆ ఆట అయితే కనుక ఆడిన విధానం మామూలుగా లేదు మామ. ఏమన్నా ఆడా ఎప్పుడా 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 అని ఆకలిగా వెయిట్ చేస్తున్న సింహానికి జింక దొరికితే ఎలా ఉంటుందో, సో అదే విధంగా తన ఆటలో అయితే కనుక ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా అందరికీ గూస్ బంప్స్ తెప్పించేలా ఆడుతున్నాడు మామ. నిన్న ఏమైనా ఆడాడు ఆట, ఆ ఫిష్ ఏదైతే పెట్టాల్సిన టాస్క్ ఏదైతే ఆడాడో చాలా అల్టిమేట్గా ఆడాడు. ఈరోజు ఎవరైతే ఆడారో ఈరోజు అయితే కనుక ఇంకో 3 పర్సన్స్ వచ్చారు. సో వాళ్ళు కూడా ఆడారు. బట్ ఇక్కడైతే కనుక ఇమాన్యుయల్, దాని తర్వాత సో ఈ రోజు అయితే కనుక ఇమాన్యుయల్కి, దాని తర్వాత డీమాన్ పవన్కి ఛాన్సెస్ తగ్గినాయి. నాయర్ దాని తర్వాత ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరైతే కనుక మనకి మ్యాక్సిమం ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మానస్ వచ్చారనమాట. సో మానస్ ఇమాన్యుయల్తో ఆడి ఏదైతే గేమ్ ఉందో, సారీ ఇమాన్యుయల్ ఆడలేదు, డీమాన్ పవర్తో మానస్ అనమాట. సో ఆ గేమ్లో డీమాన్ పవన్ అయితే కెప్టెన్సీ కంటెంటర్గా ఎలిజిబిలిటీ అయ్యారు అనమాట. నిజంగా ఏమైనా ఆడాడు మామ, చాలా సూపర్గా ఆడాడు అసలు అయితే కనుక. దీని తర్వాత ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో కెప్టెన్సీ కంటెంటర్లో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో టాప్ మోస్ట్ పొజిషన్లో అయితే కనుక టు బీ ఫ్రాంక్గా జెన్యున్గా చెప్పాలంటే కనుక మన తనుజ గారే ఉన్నారు మామ. ఎందుకంటే కనుక నెక్ టు నెక్ ఉండి ఇద్దరికి, కళ్యాణ్కి అయితే కనుక జస్ట్ 1 to 2% మాత్రమే, చాలా మైన్యూర్ గ్రాఫ్ లెవెల్ అయితే కనుక వీళ్ళకి డిఫరెన్స్ అయితే ఉంది, చాలా మైన్యూర్ డిఫరెన్స్ ఉంది మామ. సో దీంతో పాటుగా ఎస్పెషల్లీ ఏంటంటే కనుక మనం చెప్పడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 3, 4 మ్యాక్సిమం ఇలా అవర్స్ డిఫరెన్స్లో 1 అవర్కి ఒక డిఫరెన్స్, 1 అవర్కి ఒక డిఫరెన్స్, 1 అవర్ డిఫరెన్స్ వస్తానే ఉంది. సో వీళ్ళిద్దరి యొక్క ఓటింగ్ అనాలిసిస్ మ్యాక్సిమం అటు ఇటు టిల్టింగ్ అవుతుంది. 3rd పొజిషన్లో ఇమాన్యుయల్ అలాగే ఉన్నారు, 4th పొజిషన్లో భరణి అన్న అలాగే ఉన్నారు, 5th పొజిషన్లో సుమన్ అన్న అలాగే ఉన్నారు. వీటిలో అయితే కనుక వీళ్ళ మార్పు ఏం లేదు, అటు ఇటుగా ఏం అవ్వట్లా. ఈ 2 పొజిషన్స్లోనే అటు ఇటుగా టిల్ట్ అవుతూ ఉంది.
గ్రాఫ్ లెవెల్ని చూసి ఆడియన్స్ అయితే కనుక ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా ఓట్ చేసేసుకుంటా ఉంటేనే కళ్యాణ్ అయితే కనుక టాప్ పొజిషన్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఎస్పెషల్లీ చెప్తాను. అండ్ ఈ వీక్ తనుజ అయితే కనుక చాలా డల్ అయింది. అండ్ డల్ అవుతూ కూడా తను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ ఫ్యాన్స్ని కూడా కొంచెం డిసప్పాయింట్ చేసినట్టే ఉన్నాయి. ఎందుకంటే కనుక తనైతే కనుక ఏదైతే గేమ్ ఆడుతుందో సో ఆ గేమ్ ఆడినప్పుడు నిన్న ఈవినింగ్ అయితే కనుక తను ఓడిపోతుంది. సో ఆ గేమ్లో అయితే కనుక తనైతే కనుక ఓడిపోతుంది. ఆల్రెడీ మీ అందరు చూసుంటారనమాట. సో ఏదైతే గేమ్ ఆడారో ఆ గేమ్లో అయితే కనుక సో తనుజ అయితే కనుక ఆల్రెడీ నేను ఆడిన గేమ్లో ప్రేరణ మీద ఓడిపోవడం జరిగింది అనమాట మామ. ప్రేరణ మీద ఏదైతే ఫిజికల్ టాస్క్ ఉందో ఆ టాస్క్లో మంచిగా ఆడింది కానీ చాలా వరకు ట్రై చేసింది. బట్ తన వల్ల అయితే అవ్వలేదు. బట్ అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా చాలా గ్యాప్ వచ్చి ఆడి ప్రేరణ అయితే కనుక ఆడింది. సో నైస్ అనమాట. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఒక 6 to 10 seconds డిఫరెన్స్లోనే అక్కడైతే కనుక ప్రేరణ గారు తనుజ మీద విన్ అవ్వడం జరిగింది అనమాట. చాలా డిసప్పాయింట్ అయింది తనుజ అయితే కనుక. ఇంక నేను ఆడలేనేమో అని చెప్పి తను ఆలోచించిన విధానం, తను సపోర్ట్ ఇస్తూ రీతు నువ్వు ఆడు, నేను ఓడిపోయాను, నువ్వైనా అట్లీస్ట్ గెలువు అని చెప్పి మాటలు చెప్పింది అనమాట. మళ్ళీ అదే కాకుండా నైట్ టైం ఎక్కడ కళ్యాణ్ దగ్గర నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి కళ్యాణ్ కూడా రీతు చౌదరి దగ్గరికి వెళ్ళి తనుజ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది అనమాట. సో యాక్చువల్లీ ఒకనొక సిచ్యువేషన్స్లో అక్కడ గౌతమ్ కృష్ణ వచ్చి అడిగినప్పుడు కూడా మన కళ్యాణ్ ఏం చెప్తాడు, నాకు సపోర్టివ్ ఫస్ట్ నుంచి తనుజానే ఉంది, తను ఉంది కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నానని చెప్పి నిజంగా ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండి ఇద్దరు తన సపోర్ట్ తనకి అన్నట్టుగా ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు. ఏమాత్రం అసలు ఇద్దరు ఈగోస్కి ఏం పెట్టుకోకుండా నిజంగా దానికి మాత్రం హ్యాండ్సప్ చేయాలి. హౌస్లో కూడా అందరూ షాక్ అయిపోతారు అన్నమాట ఆ ఓట్స్ వినేసి. ఏమన్నా షాక్ అయ్యారా అన్నట్టుగా అనిపించింది అనమాట. షాక్ అయ్యారా అన్నట్టుగా. సో అలా అందరూ ఆశ్చర్యపోయారు అనమాట నిజంగా అక్కడ గౌతమ్ ముందు చెప్తుంటే కళ్యాణ్ తనుజ. సో వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఉన్న ఏదైనా బాండింగ్ కానీ ఫ్రెండ్షిప్ అవనివ్వండి ఏదైనా అవనండి టూ గుడ్ అనిపించింది నాకైతే కనుక. సో బట్ వీళ్ళిద్దరికి మధ్య నిజంగా కాంపిటీషన్ అయితే రన్ అవబోతుంది. బట్ ఈ వీక్ అయితే కనుక కళ్యాణ్ తన ఆర్ట్ని ప్రూవ్ చేసుకొని తనుజాని అయితే కనుక దాటి వెళ్ళిపోతాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. బట్ ఇక్కడ కళ్యాణ్ని, దాని తర్వాత డీమాన్ పవన్ను, దాని తర్వాత ఇమాన్యుయల్, వీళ్ళ ముగ్గురికి జరిగే కంటెన్షన్ రేస్ ఈ వీక్ ఏదైతే ఉందో సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది. ఫ్రైడే జరగబోతుంది. అదైతే కనుక మామూలుగా ప్లాన్ చేయాలి బిగ్ బాస్ అయితే కనుక సూపర్ డూపర్గా. రేపు ఒకళ్ళు ఎవరు విన్ అవుతారో వీళ్ళు ముగ్గురితో పాటు 4th one యాడ్ చేసి 4 members కలిపి ఫ్రైడే అయితే కనుక కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ పెడతారు మామ. అల్టిమేట్గా ఉండబోతుందని చెప్పి చాలా చాలా హైక్ ఉంది, చూద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ప్రేరణ గారు రైట్, హారిక గారు వచ్చారు కదా. హారిక గారు వచ్చి సుమనన్న కూడా ఆడారు అనమాట. సుమనన్న హారిక గారితో ఆడతారు. ఆ టాస్క్ అయితే కనుక సుమనన్న ఓడిపోతాడు. దీని తర్వాత మానస్ కూడా వస్తారనమాట. మానస్ కూడా ఆడతారు. ఎవరైతే డీమాన్ పవర్ మీద మానస్ ఆడతారో ఆ గేమ్లో అయితే కనుక డీమాన్ పవన్ గెలుస్తాడు అనమాట. సూపర్ అల్టిమేట్గా ఆడాడు ఆ గేమ్ అయితే కనుక. దీని తర్వాత యావర్ వచ్చాడు మామ. యావర్ వచ్చి ఇమాన్యుయల్తో ఆడతాడు గేమ్. ఇమాన్యుయల్ అయితే కనుక చింపేస్తాడు అనమాట. ఆడైతే కనుక గూస్ బంప్స్ వచ్చి ఆడాడనమాట. సో ఈ కళ్యాణ్, దాని తర్వాత డీమాన్ పవన్కి, ఇమాన్యుయల్కి ముగ్గురికి అయితే కనుక ఈ వారము కెప్టెన్సీ కంటెంటర్ వీళ్ళైతే కూడా అల్టిమేట్గా చించి పడేస్తారనిపిస్తుంది. ఇన్ని రోజులు ఆడింది ఒక లెక్క. ఈ కెప్టెన్సీ కంటెంటర్లో వీళ్ళ ముగ్గురితో పాటు ఎవరు ఆడితే ఈ నలుగురులో ఎవరు గెలుస్తారో వాళ్ళకైతే కనుక అల్టిమేట్గా క్లీన్ చీట్ ఉంటుంది అనమాట మామ. వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోవడం కళ్యాణ్ కనుక ఈ ఆటలో కెప్టెన్సీ కంటెంటర్లో గెలిచి కెప్టెన్ అయ్యాడా ఇక మామూలుగా లేదు. మనోడికైతే కనుక ఇక తిరిగి ఉండదు అనమాట ఆట అయితే కనుక. అదే ఇక మన పుష్ప 2లో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, ఎంకన్న స్వామి మాత్రం నీ దయ నా మీద ఉండి నేనంతా చేశానా అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది కదా. ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఈసారి కనుక కెప్టెన్సీ కంటెంటర్లో ఈ వీక్ కెప్టెన్గా గెలిచి కళ్యాణ్ అయ్యాడా ఇక కప్పుకి తిరిగే లేదు. మనోడైతే ఖచ్చితంగా కప్పే కొట్టేస్తాడని చెప్పి క్లియర్గా అందరు క్లారిటీ వచ్చేస్తాం మామ. సో అందరూ అనుకుందాం. ఎందుకంటే కనుక ఏ ఫ్యాన్ బేస్ లేకుండా ఏ ఫ్యాన్ ఫాలోయింగ్గా ఓన్లీ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్తో పరిచయం అయ్యి ఇంత క్రేజీ సంపాదించుకుంటున్నానంటే ఒక ఆర్మీ పర్సన్గా టూ గ్రేట్ బ్రదర్ అని చెప్పి మనం అయితే అప్రిషియేట్ చేయాలి. ఇక ఫైనల్గా మనం ఇప్పుడు చెప్తున్నాం, డేంజర్ పొజిషన్లో కొట్టిమెట్టాడుతున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మన సంజన గారు, దాని తర్వాత
సంజన గారు, డీమాన్ పవన్ అండ్ దివ్య నిఖిత, ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో అయితే కనుక ఇద్దరు పర్సన్ని ఎవిక్టెడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరు పర్సన్స్ కనుక ఎక్కువ ఎవిక్టెడ్ చేయకపోతే ఒక పర్సన్ ఎవిక్టెడ్ అయితే నెక్స్ట్ వీక్ ఇంకో పర్సన్ అవుతారు, ఆ తర్వాత ఇంకో పర్సన్ అవుతారు. అప్పుడు ఏంటంటే టాప్ 5 ఎవరు టాప్ 6 అవుతారు అనమాట. ఎలా ప్లాన్ చేస్తారో చూద్దాం. మేబీ ఎప్పుడు టాప్ 5 ఉంటారు కాబట్టి ఈ వీక్ డబల్ నామినేషన్ ఉండడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. డబల్ నామినేషన్ పెడితే పక్కాగా 99.9% సంజన వెళ్ళిపోతారు, దివ్య నిఖిత వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు డ్యామ్ షూర్గా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా దివ్య నిఖిత వెళ్ళిపోతే అందులో మాత్రం లాస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సి ఉండే. బట్ తన గేమ్ కొంచెం అంటే ఆడియన్స్ పరంగా నచ్చి కొంచెం పాయింట్స్ ఏవైతే ఉన్నా భరణి గారికి, దాని తర్వాత దివ్యకి, భరణి గారికి అండ్ సంజన అండ్ తనుజాకి ఏదైతే క్లాష్ జరుగుతుందో ఆ క్లాష్ ఏదైతే ఉందో, సో దాని గురించి ఆల్రెడీ సాటర్డే క్యాప్టెన్సీ కంటెంటర్లో జరిగింది కదా, ఓట్స్ వదిలేశారు కదా మన తనుజా గారు పాపం. సో ఆ ఓట్స్ మళ్ళీ తనుజాకి బ్యాడ్ ఇంప్రెషన్ తేకూడదు, ఆవిడ వెళ్ళిపోతే ఆ ఓట్స్ అలాగే బయటికి టోలరేట్ అవుతాయి అని చెప్పి ఆపారు తప్ప వేరే ఏం లేదు. 100% క్లియర్ కట్ నేను చెప్పింది మా, ఓకేనా? సో మీరు ఎక్కువగా ఇంకో పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే కనుక ఎక్కువ ఇన్స్టాలో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి ట్రెండ్ అవుతుంది, ఎక్కువ అవుతుండే, మ్యాక్సిమం ఎక్కువ అవుతుంది. కళ్యాణ్ బాగా ట్రెండ్ అవుతున్నాడు అనమాట. దీని తర్వాత మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో మన తనుజా గారు అయితే ట్రెండ్ అవుతున్నారు. ఇమాన్యుయల్ కూడా మంచి కామెడియన్గా, కంటెంటర్గా జోక్స్ వేసుకుంటూ గేమ్స్ ఆడుతూ మంచిగా ట్రెండ్ అవుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే కనుక ఆడియన్స్ పోలింగ్ కూడా ఎలా ఉంటుందంటే కనుక యూట్యూబ్ పోల్స్, ఇన్స్టా పోల్స్ ఇవన్నీ కూడా ఓటింగ్ అనాలిసిస్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. సో అందువల్ల ఇవి కూడా పరిగణనలో తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ కొంతమంది ఇప్పుడు హౌస్లో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది. ఒకరు కామెడియన్ చేస్తారు, ఒకరు స్కిట్స్ బాగా చేస్తారు, గేమ్స్ బాగా ఆడతారు, ఒక డ్యాన్స్ బాగా చేస్తారు, ఒకడు మంచిగా నవ్విస్తారు. సో రీతు చౌదరి స్టిల్ ఇప్పటిదాకా ఉందంటే మెయిన్ తన రీజన్ అని అవుతుంది కదా. సో ఆ నవ్వే మెయిన్ బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. అసలు మీరు చూస్తే ఖచ్చితంగా కొన్ని షోస్లో ఆల్రెడీ డీమాన్ పవన్ని, దాని తర్వాత రీతు చౌదరి యొక్క నవ్వుని బాగా వాడేస్తున్నారు అనమాట. బయటకు వచ్చాక ఇంకా వాడేస్తారు. డీమాన్ పవన్కి ఈ రీతు చౌదరి యొక్క ఇద్దరి మధ్య జరుగుతున్న హోరాహోరీ సమరం ఏదైతే ఉందో అది బాగా ఎంటర్టైన్ కూడా అవుతుంది. కొన్ని షోస్లో కూడా వాడుతున్నారు స్టిల్ ఎప్పటికైతే కనుక. అండ్ మెయిన్గా ఏదైతే కెప్టెన్సీ కంటెంటర్లో గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాము, దాంతోపాటుగా డేంజర్ జోన్లో ఉన్న పర్సన్కి మీరైతే కనుక మీ ఫేవరెట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సంజన గారు కానివ్వండి, డీమాన్ కానివ్వండి, దివ్య నిఖిత గారు కానివ్వండి, ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరికి ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే కనుక ఓటేసి గెలిపించుకోండి. ఇది లాస్ట్ వీక్, నెక్స్ట్ వీక్ నుంచి ఓటేయడానికి ఇంకా పాసిబిలిటీ ఉండదు, తక్కువ. సో ఓకేనా, ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియో అంటే ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ రేపు మార్నింగ్ 10 to 11 AM కల్లా నేను అప్డేట్ చేస్తాను. ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.